గవర్నర్ ప్రసంగంలో సూక్తులు తప్పితే కార్యాచరణ లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి విమర్శించారు. 6 గ్యారంటీలపై ఇప్పటివరకు ఎందుకు చట్టబద్దత కల్పించలేదని ప్రశ్నించారు. సామాజిక పెన్షన్లపై పెంపుపై చెప్పకుండా అప్పుల గురించి చెబుతున్నారని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో ధన్యవాదం చెప్పే అంశంపై ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 15 నెలలైనా అతిగతి లేదని పేర్కొన్నారు. ఫార్మాసిటీ వద్దన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఫ్యూచర్ సిటీ అంటున్నారని, ఫ్యూచర్ సిటీ వెనకున్న మతలబేంటో బయట పెట్టాలని ఏలేటి ప్రశ్నించారు. ఏలేటి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య స్వల్ప సంవాదం చోటు చేసుకుంది. ఏమంటున్నారు అధ్యక్ష, వాళ్ళంతా అప్పులు తీసుకొచ్చి మాకు ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఒక క్యాన్సర్ ఇచ్చి పెట్టినరు. మేము 6 ప్యాక్ కాదు, మాది ఈరోజు క్యాన్సర్ వ్యవస్థ ఉన్నది. మేము ఇలా కట్టే పరిస్థితులు లేదు, వాస్తవాలు చెప్పాలంటున్నారు. అది గతంలో మీకు తెలియదా అధ్యక్ష? గతంలో మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియకుండా హామీలు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ రోజు మీరు ఏదో అధికారం కోసం హామీలు ఇచ్చి ఈ రోజు మాత్రం చేత కాదంటే, మీరు చేత కాకుంటే మరి మ్యాండేట్ ఈ రోజు మళ్ళీ అడగండి. మాకు చేత కాదు, మేము రాజీనామా చేస్తాం, డిజాల్వ్ చేసేస్తాం, రేపు ఎన్నికల్లో స్పష్టంగా వెళ్తాం, అందరం కలిసి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టేసి ఆయన కాడికి చెప్తాం, ఏం చేయగలుగుతాం అదే చెప్తాం అని చెప్పి ఎన్నికలకు రండి. దమ్ముంటే మీరు డిజాల్వ్ చేయండి, రాజీనామా చేయండి, ఈ ప్రభుత్వం డిజాల్వ్ చేస్తారండి, ఎన్నికలకు వెళ్దాం, ఖచ్చితంగా మ్యాండేట్ అడుగుదాం, ప్రజలు ఎవరికి పట్టం కడతారో దాన్ని బట్టి. ఆ సభలో నేను కూడా ఉన్నా, ఆ సభలో అధ్యక్ష ఆ సభలో నేను కూడా ఉన్నా. సభలో మేము ఏ పథకాన్ని ఆపుతున్నామో చెప్తలేము. ఉన్న సమస్యను అక్కడ నూతనంగా ఉద్యోగస్తులుగా పొందుతున్న వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసినాం. ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భం లోపల చేదోడుగా పెద్దన్నలాగా లేకపోతే నేషనల్ రాజకీయ పార్టీ భారత ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం అడిగితే మీరు ఎంతసేపు దానికి విమర్శ చేసేట్ల అధ్యక్ష? ఇలా బరాబర్గా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏమన్నా ఉపర్ శర్వాణి అందరు పరిశాని అంటే అక్కడ ఉండేటటువంటి ఆర్థిక ఆహార పరిస్థితి బాగా గొప్పగా చూపెట్టినారు. ఇట్లాగా భవనాలు కట్టో లేకపోతే అందమైన భవనాలతో తెలంగాణ ఆర్థికంగా గొప్పగా ఉన్నది అనుకునేది ఇది కొద్ది ఇబ్బందికరం ఉన్నది. అయినా అన్ని అధిగమిస్తున్నాం, చేస్తామని చెప్పినారు. ఎక్కడ మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. సభలో నేను ఉంటి కాబట్టి నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను.